మా ఫ్యామిలీ నేను 2019లో నాకు నేను పెళ్ళైనప్పటి నుండి అంటే నేను చిన్నవాడిని అయినా సరే చిన్నలోనైనా సరే అంటే నాకు చాలా దగ్గరగా ఉన్నాను. ఎప్పుడు చాలా గైడ్ చేసేవారు. నాకు 2017లో జాబ్ వచ్చింది, 2019లో మ్యారేజ్ అయింది. నా జాబ్ పరంగా కానీ ఏ విషయాలైనా సరే అంకుల్ అడిగినప్పుడు ప్రతి విషయం చక్కగా గైడ్ చేసేవారు, వెనుకనే నడిపించేవారు ప్రతి దాంట్లో. అంటే నాకు ఏ లోటు కలగలేదు అసలు. అంటే చాలా మంచిగా తీసుకునేవారు మమ్మల్ని. అంటే ఒక అల్లుల్లాగా ఎప్పుడు చూడలేదు మమ్మల్ని, ఒక తోడులాగా చూశారు ప్రతిసారి. అంత మంచిగా అనుకునేవారు. కానీ అనుకుంటే అలా ఎంత బాగాలేనప్పుడు చాలా బాధపడుతుంది. అంకులు మాట అంటే నేను మంచిగా మానేస్తే అందరూ మంచిగా కలిసి మంచిగా ఫ్యామిలీతో గడపాలని అనుకుంటే బాగుంది. కరెక్ట్ రిటైర్మెంట్ అయ్యే టైంలో 3 years ఎక్స్టెన్షన్ వస్తున్నాను. మేము ఫుల్ బాగుంటాము. మళ్ళీ ఫ్యామిలీతో గడపడానికి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఉన్న కొద్ది టైంలో ఫ్యామిలీతో మంచిగా జరుగుతుంది. కరెక్ట్ రిటైర్మెంట్ అయ్యే టైంలో 3 years ఎక్స్టెన్షన్ వచ్చింది. తర్వాత మళ్ళీ లాస్ట్ కొంచెం ఇంటి బాగాలేకపోతాము. నాకు చాలా బాగాలేదు అనుకుంటే గడపలేకపోతున్నాను. మేము చాలా ప్రయత్నించినాము అందుకు మంచిగా కాలేదు. కానీ నా ఉద్దేశం లేదు, ఏం చూసాను కదా అలా జరుగుతుంది. అంటే మాకు ఏంటంటే ఇప్పుడు అంకులు ఎలా ఉన్నారు, అంకులు ఎలా సేవ చేశారు అందరికి, అంకుల్కి ఎలాంటి మంచి పేరు ఉందో అలాంటి మంచి పేరు మేము అంకుల్కి ఏమి నిలబెట్టుకుంటూ మేము కూడా అలా అంకుల్ వేసిన మాటలో నడవాలని అనుకుంటున్నాను.